మ్యామ్ పెరుగుతూ ఉన్న ఈ లైక్ సెక్షన్ డెలివరీస్ ఒకవైపు, నార్మల్ డెలివరీకి ట్రై చేసే డాక్టర్స్ మీలాంటి వాళ్ళు మరొక వైపు, ఫర్టిలిటీ సెంటర్స్ కూడా పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా డాక్టర్ శిల్పి రెడ్డి లాంటి డాక్టర్స్ చాలా రేర్. ఎందుకు అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసి, న్యాచురల్ ప్రెగ్నెన్సీగా నిజంగా అక్కడ అవుతుందా, చేస్తుందా, జస్ట్ అలా చెప్తూ ఉన్నారా అని చూసే వాళ్ళు, ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు నవే డేస్. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ, న్యాచురల్ డెలివరీస్. సో బేసిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో అటు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ట్రావెల్ చేసి, మార్చుకుని, అర్థం చేసుకుని, టైం స్పెండ్ చేసి టుగెదర్ వాళ్ళ అలవాట్లు మార్చుకుని, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని, వాళ్ళు ఒకే మాట మీద నిలబడి కలిసి ఉంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చేది రాంది సెకండరీ, బట్ పర్సనల్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ వాళ్ళు స్పెండ్ చేసే టైంలోనే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది నేను గమనించిన తర్వాత వాళ్ళని ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. అందులో వాళ్ళు 21 days ప్రోగ్రామ్. అది బేసిక్గా మీరు ఏమేం చేయాలి, ఎలా చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనేది వాళ్ళకి చాలా ఇలాబొరేట్గా చెప్తాం. దాని తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఎక్కడెక్కడ మార్చుకోవాలి లైఫ్ స్టైల్, ఎక్కడెక్కడ మంచి ఇవి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ దూరం చేసేసేయాలనేవి చెప్తాం. సో వెన్ యూ చేంజ్ యువర్ డయట్, వెన్ యూ చేంజ్ యువర్ స్ట్రెస్ ప్యాటర్న్, వెన్ యూ చేంజ్ యువర్ స్లీప్ ప్యాటర్న్, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ ఉంటే గ్రోత్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది, హార్మోన్స్ మంచిగా ఉంటాయి. అండ్ మనం నెససరీ వైటమిన్ సప్లిమెంట్ చేస్తే ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఫిట్నెస్ మీద స్ట్రెస్ చేసుకుని టుగెదర్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ చెప్పాము, కలిసి ఇంటి పనులు చేసుకున్నారు, మేడ్స్ గిడ్స్ తీసేసి జిమ్ములు బంద్ చేసేసేసి ఇంట్లోనే ఏది ఇంటి పని మొత్తం చేసుకున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన వైటమిన్స్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం చెప్తే ఖచ్చితంగా 80% న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఏ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి లేక, చెప్పేవాళ్ళు లేక అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. పోనీ అవేమన్నా సక్సెస్ అవుతున్నాయా? లేదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఫెయిల్ అవుతున్నాయి. పర్సనల్గా కూడా నేను చాలా మందికి ఫెయిల్ అయ్యి ఇంకా గతిలేక ఏదో ఒకటో సక్సెస్ అట్లా అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసినా, స్థూలకాయం తగ్గకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసినా లాభం ఉండదు. ఓన్లీ ఫైనాన్షియల్ లాస్ తప్పితే, డ్రైన్ అవడం తప్పితే, డిసప్పాయింట్మెంట్ తప్పితే మీకు రిజల్ట్స్ అనేవి ఉండవు. రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ పెరిగినప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం మీరు న్యాచురల్గా ట్రై చేస్తే మీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసిన దానికి ప్రెగ్నెన్సీ కాదు ఇంపార్టెంట్, దాన్ని డెలివరీ దాకా తీసుకెళ్లాలా. మరి ఆ ఆరోగ్యం మెయింటైన్ చేస్తేనే కదా అది డెలివరీ దాకా వెళ్తుంది. షుగర్లు, బీపీలు, ప్రీటర్మ్ డెలివరీస్, కాంప్లికేషన్స్ కాకుండా మీరు ఏ షార్ట్ కట్ వెళ్ళినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏ బీపీఓ, షుగరో, లేకపోతే మిస్క్యారేజెసో, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీసో ఏదో ఒకటి తగులుకుంటుంది. మీరు న్యాచురల్గా ప్లాన్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని వచ్చిన ప్రెగ్నెన్సీస్ టర్మ్ దాకా వెళ్తాయి. అండ్ ఇంకా డెలివరీ అంటారా, డెలివరీ కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకో, కొన్ని గంటలు పెయిన్ ఉంటుంది, పేషెంట్ని ఎంగేజ్ చేయాలి, పేషెంట్ ఫ్యామిలీని ఎంగేజ్ చేయాలి, పేషెంట్కి ఓర్పు, సహనము, ఆ నార్మల్ డెలివరీ అవ్వాలి, అది మంచిది అనే సంకల్పం ఉండాలి, హస్బెండ్ సపోర్టింగ్గా ఉండాలి, పేరెంట్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఇన్లా సపోర్టింగ్గా ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఎవ్వరు బ్రెయిన్ స్పాయిల్ చేయొద్దు. ఇవన్నీ చేసి డెలివరీ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి శ్రావణి. బేబీస్ ఆర్ లైక్ వన్ మ్యాజిక్ బాక్స్. మ్యాజిక్ బాక్స్ నుంచి అన్నిసార్లు మంచిగా నవ్వుతూ బాల్స్, బొమ్మలు వస్తాయి కదా, అలాగే ప్రతిసారి మంచి జరుగుతుంది. కానీ కొన్ని వందల్లో ఒక ప్రెగ్నెన్సీ బేబీ క్రై చేయదు. అది ఎందుకు క్రై చేయదో దానికే తెలియదు. ఏదో సర్క్యులేషన్ ప్రాబ్లము, అది సెక్షన్ లో అయినా క్రై చేయకపోయినా చేసేదే ఉండదు. ఎన్ఐసియు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు రిసర్చ్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. నార్మల్ డెలివరీలో ఏదైనా ఇట్లాంటిది అయిందనుకో, నార్మల్ డెలివరీ వల్లే అయింది, నార్మల్ డెలివరీ వల్లే అయింది, ఇలా కాల్చి తినేస్తారు. సో ఇవన్నీ హెడేక్స్ ఎందుకు? వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం, వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం. సో ఇలా మెల్లిగా వ్యవస్థ అనేది మారింది. అండ్ మీరు అన్నారు నార్మల్ డెలివరీ అయింది కాబట్టి ఇట్లా ఉంది బేబీ సిచ్యువేషన్, అదే సెక్షన్ అయ్యి ఉంటే ఈజీగా అయిపోయేది. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? చాలా ప్రెషర్ ఉంటుంది. సంవత్సరానికి 1-2 కేసెస్ అవుతాయి అట్లాగా.
అవుట్ ఆఫ్ మొత్తం మనం కొన్ని వేలల్లో డెలివరీ చేస్తే 2 డెలివరీస్ అట్లా అవుతాయి. కానీ ఆ డెలివరీస్ ఎంత ప్రెషర్ తీసుకొస్తాయో మాకు తెలుసు. ఎందుకంటే దాని రీజన్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఆ లోపు వాళ్ళ ఓపిక లేక వాళ్ళు చేసే అరాచకం మామూలుగా ఉండదు. కానీ అవన్నిటి మీద మనము నిలబడాలి. ఎందుకంటే అనాదిగా జరిగే నార్మల్ డెలివరీస్ అంతరించిపోవద్దు. ఏదో కొత్త తరహాగా వచ్చిందనేసేసి ఆ జిప్ మెథడో ఈ మెథడో ఆ మెథడో చాలా చెప్తారు కహానీలు. ఏం లేదు, సిజేరియన్ ఇస్ సిజేరియన్, నార్మల్ ఇస్ నార్మల్. దీని పేర్లు మారవు. ఎప్పటికైనా నార్మల్ డెలివరీ పేరు మారదు, ఎందుకంటే అది నార్మల్ కాబట్టి. అది కాని పక్షంలోనే సిజేరియన్ చేయాలి తప్పితే నార్మల్ డెలివరీకి ఆల్టర్నేటివ్ సిజేరియన్ కాదు. సిజేరియన్ సేఫ్ ఎట్టి పరిస్థితిలో కాదు. మదర్ కూడా బ్లడ్ లాస్ ఉండొచ్చు, బేబీ కూడా క్రై రాకపోతుండొచ్చు, బేబీ కూడా రెస్పిరేటరీ అరెస్ట్ రావచ్చు, బేబీ కూడా సడన్ గా డెలివరీ చేస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంచుకున్న ప్రొసీజర్ కాబట్టి వాళ్ళు న్యూసెన్స్ చేయరు. అర్థమైందా? వాళ్ళు ప్రెషర్ చేసి ఏ ముహూర్తానికి చేయించుకుంటారు కదా, అలాంటి ప్రొసీజర్ వాళ్ళే అడుగుతారు కదా, మా అమ్మాయికి నొప్పి ఉండొద్దు అనేసి వాళ్ళు చేయించుకుంటారు కదా, వాళ్ళు న్యూసెన్స్ చేయరు. బికాస్ ఇట్స్ దేర్ చాయిస్. డాక్టర్ హెస్ నాట్ అడ్వైస్డ్, ఇట్ ఇస్ దేర్ చాయిస్ కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కానీ డాక్టర్ చాయిస్ కింద వాళ్ళు ఎంచుకున్నా కూడా ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ లాంటివి జరిగితే అస్సలు చాలా 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 బ్యాడ్. బట్ మీరు న్యాచురల్ డెలివరీ ట్రై చేస్తున్నారు మ్యామ్. సపోజ్ చాలా మంది పేషెంట్స్, మా అమ్మాయి అంత నొప్పులు పడలేదండి, మా వైఫ్కి అంత పెయిన్ బేరింగ్ వద్దు, అవసరం లేదు, సెక్షన్ చేసేసేయండి అని చాలా మంది మీకు చెప్పుంటారు ఆబ్వియస్లీ. బట్ ఈ టైంకే చెయ్యండి ఖచ్చితంగా, ఈ ముహూర్తంకే కావాలి అని అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అలా వచ్చిన పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళ టైంకే చేసేస్తారా మీరు? బేసిక్గా నా వరకు వచ్చే పేషెంట్స్ అందరూ నార్మల్ డెలివరీ కావాలని వచ్చేవాళ్ళే. డే టు టైం పెట్టే బ్యాచ్ కి వేరే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో బేసిక్ గా అలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు. వచ్చినా కూడా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నాయి. డెలివరీస్ అవుతున్నప్పుడు బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి అమావాస్య ఉంది, మాకు వద్దమ్మా ఇప్పుడు ఏమన్నా డెలివరీ అవుతుందా ఒకసారి చెక్ చేయండి, ఎల్లుండి మళ్ళీ పిల్లలకు నొప్పులు వస్తే మాకు వద్దు అమావాస్య రోజు. ఎవరో వాళ్ళ బ్రెయిన్ స్పాయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఒకవేళ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి డెలివరీ అయ్యేలాగా అనిపిస్తే ముందు రోజే చేసేస్తాం. అది మా చేతిలో పని. డెలివరీ అయ్యేలా లేకపోతే మీరు ఏం కంగారు పడద్దు, ఆ రోజు ఏం డెలివరీ అవ్వదు, నొప్పులు వచ్చినప్పుడు చూసుకుందాండే వెళ్ళండి అని చెప్తాం. అలా చిన్న చిన్నవి మాకు కూడా తగులుతాయి, కానీ మనం మార్చుకుంటాం, చేర్చుకుంటాం. అండ్ ఎవరికైతే మంచి ఫైండింగ్స్ ఉంటాయి, మనం చెప్పిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని ఫాలో చేసి, యోగా చేసి, ఎక్సర్సైజ్ చేసి, మంచి వైటమిన్స్ తీసుకుని 38-39 వీక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు, బేబీ వెయిట్ మంచిగా ఉంది, హెడ్ లోపట ఉంది, అంతా బాగుందంటే వాళ్ళకి నిజంగానే మనం ఎప్పుడంటే అప్పుడు నిజంగా డెలివర్ చేయొచ్చు. వాళ్ళు ఒక డే అడిగినా కూడా తప్పులేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు ఇన్ని చేసినప్పుడు, వాళ్ళకి అంత మంచి ఫిట్నెస్ ఉన్నప్పుడు మనం వాళ్ళు అడిగిన డే రోజు చేస్తే తప్పులేదు. మరీ టైంలో చేయలేమేమో, కానీ మార్నింగ్లో చేసేస్తే చాలు అని చెప్పారనుకో, ముందు రోజు అడ్మిట్ చేసుకొని మేము చేసుకుంటాం. ఇది నేను నేర్చుకున్న ఆబ్స్టెట్రిక్స్. బికాస్ వాళ్ళు నార్మల్ డెలివరీ చేయించుకోవాలనుకున్నప్పుడు నాకు కుదిరితే నేను చేస్తాను, కుదరకపోతే కుదరదని చెప్పేస్తాను. ఇది కుదరదమ్మా, ఇది ఇలా అయ్యేది కాదు, ఇంకా టైం ఉంది, తర్వాత చేద్దాం, మీరు ఇంకో రోజు తర్వాత చూసుకుని అని చెప్పి పంపిస్తాను. సో మూర్ఖులను కూడా డీల్ చేసే నిజంగా కెపాసిటీ ఉండాలి. వాళ్ళు వింటారు. వాళ్ళకి మనం చెప్పామనుకో ఇది కరెక్టే కాదు, ఇది ఇలా చెయ్యొద్దు, మీరు ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలంటే వాళ్ళు వినరు. ప్రపంచాన్ని మనం మార్చలేము. సో వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు పలానా అనుకుంటున్నారు కదా, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఒక 4 రోజుల తర్వాత చూడండి, ఒకసారి మాట్లాడండి, కనుక్కోండి, మన డెలివరీ కదా, పిల్లని ఎందుకు రిస్క్లో పెట్టడం, బేబీని ఎందుకు రిస్క్లో పెట్టడం అని అంటే వాళ్ళకి సరిగ్గా చెప్తే వింటారు. ఆర్గ్యూ చేయొద్దు, అడుక్కోవాలన్నట్టు అలాగా. సో రైట్, న్యాచురల్ డెలివరీ చేస్తారు. సడన్ గా మీరు అనుకున్న టైంకి ముందు రోజు కాకుండా నెక్స్ట్ డే పెయిన్స్, ఆ ముహూర్తానికి అమావాస్య వచ్చింది అనుకోండి, ఏమైనా రిస్క్ ఉంటుందమ్మా? అమావాస్య రోజు అయ్యింది ఏంటి అని పేషెంట్స్ నుంచి ఈ కాలంలో కూడా ఇంకా అట్లాంటి? ఎస్ ఉంటాయి, కానీ లక్కీలీ ఏంటంటే అమ్మాయి పుట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాకు అంతగా ఏముండదు. అండ్ ప్రపంచంలో బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా పుట్టినా కూడా కొన్ని యాగాలు, హోమాలు, వ్రతాలు, సో ఇట్లాంటివి ఏవో ఉంటాయి టెక్నికల్. ఇంకా ఉందా డిస్క్రిమినేషన్? అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సోషల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి శ్రావణి, చాలా డీప్ గా ఉంటాయి. వాటిని మనం మార్చలేము, నిజంగా చెప్తున్నాను, వాటిని మనం మార్చలేము. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏ టైంకి ఎవరు పుట్టినా కూడా కొన్ని పూజలు చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం ఒకవేళ వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళైనా కానీ పర్లేదులే చూసుకుందాం తర్వాత చూసుకుందాం అంటారు. మ్యామ్,
జనరేషన్స్ ఇన్ని మారాయి, సైన్స్ టెక్నాలజీ ఇంత పరుగులు పెడుతుంది. ఈ పోటీ పడుతున్న పరుగుల ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, అంటే అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి, అబ్బా అమ్మాయి వచ్చిందా అని ఆ డెలివరీ టైంలో మీరు చూసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి మాటలు చాలా మంది, ఎలా కన్విన్స్ చేస్తుంటారు? చాలా మంది, ఓ మై గాడ్, చాలా మంది. చాలా మంది. అమ్మాయి పుడితే ఎక్స్ప్రెషన్లు మారిపోయిన రోజులు ఉన్నాయి, అబ్బాయిలు పుడితే పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే ముగ్గురు అబ్బాయిలు ఉండి అమ్మాయి పుడితే సంతోషించిన రోజు కూడా ఉంది. Okay. సో నేను ఆబ్స్టిట్రిషియన్ కాబట్టి నేను అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూశాను. ఓకే. అండ్ ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పు లేదు. అయితే దానికోసం క్రిమినల్ మెథడ్స్ కి వెళ్ళడం తప్పు. కావాలి అని అనుకుంటే జెన్యున్ గా చేసే కంట్రీస్ ఉన్నాయి, జెన్యున్ గా నడిపించే దాన్ని ఏమంటారు లాస్ ఉన్నాయి. బట్ మన కంట్రీకి వచ్చేసరికి పీసీపీఎన్డిటీ చాలా స్ట్రిక్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కాన్ రూమ్ లో మనుషులు ఎవరు ఉండొద్దు, చాలా ప్రైవసీ ఉండాలి, అసలు సెక్స్ డిటర్మినేషన్ చెయ్యొద్దు, దాని తర్వాత అసలు ఇవి చాలా చాలా లాస్. అండ్ అదే దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అందరికీ చెప్తాను, ఇండియాలో ఎటువంటి పరిస్థితిలో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది కుదరని పని. బికాస్ పీసీపీఎన్డిటీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మన మేల్ టు ఫీమేల్ రేషియో ఇస్ జస్ట్ డ్రాపింగ్. ఫీమేల్స్ తగ్గిపోతున్నారు, మేల్స్ పెరుగుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బట్ పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ మ్యాడ్. వాట్ ఎవర్ చైల్డ్ దే వాంట్ ఇట్. దే గో టు డిఫరెంట్ కంట్రీస్, దే గెట్ ట్రీట్మెంట్స్ డన్ వేర్ ఇట్ ఈస్ లీగల్ and they come back. You should appreciate that they have not gone for abortions illegally. That's more than enough. సో బేసిక్గా ఇల్లీగల్ అబార్షన్స్ని మనం ఆపాలి, మనము అటు సైడ్ వెళ్ళనివ్వద్దు. అండ్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ ఆర్ హ్యాపీ విత్ టు వాట్ ఎవర్ జెండర్ కిడ్స్ దట్ దే హ్యావ్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ దే చాయిసెస్. ఓకే. ఈవెన్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ లో ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్ దట్ దే హ్యావ్. ఎందుకంటే ముందే బ్రెయిన్ లో చేస్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అవుతుంది, ఈసారి ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంట్లో ముందు నుంచే డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ అంత ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్స్ దే హ్యావ్ బికాస్ దే ఆర్ ఆల్ ప్రీషియస్. ఎంతో కొంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోనో ప్రీషియస్ గా వచ్చిన బేబీస్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొద్దిసేపు అయితే వాళ్ళే సెటిల్ అవుతారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.